హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు దీప్తి ప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ అయితే ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. వీడియో క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. చేసిన ఫిష్ని నేను కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఫిష్ అయితే నేను బయటికి తీసి వీటికి కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటానండి. తర్వాత ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదండి, ఇవాళ మా ఇంట్లో అయితే ఫిష్ స్పెషల్, ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై. సో ఫిష్ ఫ్రై కోసం అయితే నేను మసాలా రెడీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి, ధనియా పౌడర్, సాల్ట్, కారం, ఇది రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ అండ్ పసుపండి. ఇవన్నీ కలిపి పేస్ట్ కింద ప్రిపేర్ చేసి దాన్ని ఫిష్కి అప్లై చేసుకోవాలి. చూడండి, ఆ మసాలా అంతా కూడా ఫిష్ పీసెస్కి అప్లై చేసుకున్నానండి. బాగా మసాజ్ చేయాలి ఫిష్కి. మసాజ్ చేసిన ఫిష్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఏ ప్రాసెస్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇదైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఫిష్ అండి, 1 అవర్ తర్వాత. ఇప్పుడైతే దీనికి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. బియ్యం పిండి ఏంటంటే మనకి మంచి స్ట్రక్చర్ కోటింగ్ ఇస్తుందండి. సో మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి కడాయి కానీ పాన్ కానీ స్టిక్ అవ్వకుండా మనకి మంచి ఈజీగా వస్తుంది. సో అందుకని నేను బియ్యం పిండి అయితే యాడ్ చేస్తాను. నేను ఏ ఫిష్ ఫ్రై చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానండి. యాక్చువల్గా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లెమన్ లేదు. అండ్ చాలామంది అయితే కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తారు. అది మన ఇష్టం అండి. నేనైతే బియ్యం పిండి యాడ్ చేస్తాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు నేర్చుకున్న రెసిపీ అండి ఇది. సో దీన్ని అయితే బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రైకి రెడీ చేసుకుందాము. సో మొత్తం అప్లై చేస్తానండి. సో మొత్తం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఫిష్ అయితే ఫ్రై అవ్వటానికి రెడీగా ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాని మీద ఫ్రై చేసుకుందాము. సో ఫస్ట్ బ్యాచ్ అయితే ఇట్లా వేసానండి. ఒక 3 పీసెస్ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. సో మనకి ఇది ఆయిల్ కూడా అస్సలు అవసరం లేదండి. డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ప్యాన్ ఫ్రై 2-3 స్పూన్స్ ఆయిల్ అప్లై చేసి మనం హ్యాపీగా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి. అండ్ మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మొత్తం నేను పీసెస్ అన్నీ కూడా మంచిగా ఎడ్జెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటున్నాను. సో చూడండి, బోత్ సైడ్స్ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇట్లాగా మనకి ఫ్రై అయిన మొత్తం అన్నీ కూడా సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. సేమ్ మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. మనకి డీప్ ఫ్రై ఏంటంటే కొంచెం టైం ఫాస్ట్గా అవుతుందని చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. బట్ దానికంటే ఇట్లా చేసుకుని చూడండి, మనకు ఆయిల్ సేవ్ అవుతుంది. సో ఇట్లా కూడా టేస్ట్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుందండి. ఆయిలీగా తిన్నట్టు కూడా ఉండదు. సో టేస్టీగా ఇదైతే మా ఇంట్లో వాళ్ళు అయితే అందరూ ఎంజాయ్ చేస్తారండి నేను చేసే ఫిష్ ఫ్రై. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో మొత్తం ఎడ్జెస్ అన్నీ కూడా నేను ఫ్రై అయ్యేలా చేస్తున్నాను. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇదైతే మొత్తం రెడీ అయిపోయిందండి. నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నానండి. చూసారా, నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని మనకు నచ్చినట్టుగా ఆనియన్స్, లెమన్, కర్రీ లీవ్స్ ఏదైతే వాటితో మనం డెకరేట్ చేసుకొని గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.